హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం బోటి ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు గోంగూర బోటి ఎలా చేయాలో తెలుసుకుందాం. అది గోంగూర కాంబినేషన్లో బోటి ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక కట్ట తీసుకున్నాను, బాగా ఆకులన్నీ ఒలిచేసి బాగా క్లీన్ చేశానండి. అందులో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటా కూడా తీసుకున్నాను. అది కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. బోటి చూసారు కదా, బోటి బాగా క్లీన్ చేసుకోవాలండి. అలాగే 2-3 సార్లు అందుకే ప్యాన్లో వేసి బాగా క్లీన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలా బాగా క్లీన్ చేసుకోవాలండి. బాగా క్లీన్ గోంగూరతో చేస్తున్నాం కాబట్టి గోంగూర, టమాటాలు అవన్నీ ఉడకబెట్టాలండి. ఉడకబెట్టడానికి ప్యాన్లో వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. మనం పసుపు, ఉప్పు వేసుకున్న బోటిని కుక్కర్లో వేస్తున్నానండి. చూడండి, కుక్కర్లో అలా నీట్గా అంతా క్లీన్గా వేసేసాను. అలాగే ఉడకబెట్టిన గోంగూరను కూడా కుక్కర్లో వేసేసి నీట్గా అంతా ప్రెస్ చేసేస్తున్నాను కిందికి. ఎందుకంటే మనకు ప్రెషర్ కుక్కర్ కాబట్టి అంతా సరిపోవాలి కాబట్టి బాగా నీట్గా కిందికి ప్రెస్ చేసేస్తున్నాను. అలాగే అందులో కూడా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. మూత పెట్టేస్తున్నాను. చూడండి, అలా మూత పెట్టి విజిల్ కూడా మనము ఊపుకోవాలండి, లేదంటే విజిల్ రాదు. కాబట్టి బాగా పెట్టేశాను. 4 to 5 minutes వదిలేస్తానే మనకు గోంగూర బోటి ఇలా వచ్చేసింది. బాగా ఉడికిపోయి వచ్చేసింది కదండి. దాన్ని మనము ఇనుపుకోవాలి. చూసారా, ఉప్పు వేసి అంటే సాల్ట్ వేసి అట్లా పప్పు గుత్తితో ఇనుపుతాం. మనం పప్పు ఇనుపుతాం కదండి, అలాగా ఇనపాలి. అందులో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని నీట్గా వేరే పాత్రలోకి తీసేసుకొని అలా ఇనిపేస్తాను. అలా వచ్చేసింది మనకు మటన్ బోటి. అలాగే మటన్ బోటిని కూడా తిరువాత పెట్టుకోవాలండి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో సరిపడా తిరువాతకు కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అట్లే ఒట్టిమిరపకాయలు వేసి బాగా, అలాగే అందులో అల్లం పేస్ట్, ఘాట్ కోసం అల్లం పేస్ట్, కొబ్బరి పొడి వేసి ఆయిల్లో అల్లం పేస్ట్, కొబ్బరి పొడి బాగా వేయించుకున్నాక కొంచెము చెక్క, లవంగాల పొడి, పసుపు వేసి బాగా వేయించుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారా, అట్లా చిక్కబడేదాకా ఆయిల్లో అది బాగా మగ్గాలండి. ఆయిల్ చూసారా చిక్కబడుతుంది, చిక్కబడేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ రావాలి. ఉట్టి మిరపకాయలన్నీ వేసే కారం కోసం వేస్తున్నామండి మనము. అలాగే కొంచెం చిక్కబడాక మనము చేసుకున్న గోంగూరను కుక్కర్లో ఉడికింది కదండి, ఆ కుక్కర్లో వేసిన గోంగూరను అందులో వేసి కొంచెము మగ్గనివ్వాలండి. ఆయిల్లో మగ్గితే చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత పెట్టాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత 4 to 5 minutes దాకా మూత పెట్టి వదిలేయాలండి. దాన్ని కాసేపు ఉడికితే చాలా బాగుంటుందండి. కిందికి పైకి అనేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 4 to 5 minutes చూసాక గోంగూర బోటి ఇలా వచ్చేసింది మనకి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని కొట్టండి. నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.